ఉత్తరప్రదేశ్లో జరిగిన మహాకుంభమేళా ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచ దేశాలే షాక్ అయ్యేలా మహాకుంభమేళాకు జనం తరలి వచ్చారు. ఇంతకు ఏ రికార్డ్స్ క్రియేట్ అయ్యాయో ఒకసారి ఈ స్టోరీలో చూసేద్దాం. ఉత్తరప్రదేశ్లో జరిగిన మహాకుంభమేళా ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. పరిశుభ్రత కార్యక్రమం సైతం గిన్నిస్ రికార్డులకెక్కింది. దీనికి సంబంధించిన ధృవపత్రాన్ని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి అందించారు గిన్నిస్ ప్రతినిధులు. పరిశుభ్రత సుపరిపాలనలో మహాకుంభమేళా కొత్త ప్రమాణాలు నిర్దేశించిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు సీఎం యోగి. కాగా 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళా సూపర్ సక్సెస్ అయింది. ఏకంగా 66 కోట్ల మంది ప్రజలు పుణ్యస్నానాలాచరించారు. 144 ఏళ్లకొకసారి వచ్చే ఈ పవిత్ర స్నానఘట్టంలో వీఐపీలు, నేతలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సామాన్యులనే తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు. ఇంతమంది ఒక్కసారిగా వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ సర్కార్ జాగ్రత్తలు తీసుకోవడంలో సఫలమైంది. ఇది అత్యంత అద్భుతంగా జరిగిందని విదేశీ మీడియా సైతం ప్రశంసించింది. అయితే శివరాత్రితో కుంభమేళా ముగిసింది. కోట్లాది మంది భక్తులు వచ్చి పుణ్య స్నానాలాచరించారు. ఈ సందర్భంగా వచ్చి పడినటువంటి చెత్తను తొలగించడంపై ఫోకస్ పెట్టిన సీఎం యోగి సర్కార్ ఏకకాలంలో పెద్ద ఎత్తున పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టింది. దాదాపు 15,000 మంది సిబ్బంది హాజరైన ఈ కార్యక్రమంలో క్లీనింగ్ను పకడ్బందీగా అమలు చేశారు. మరోవైపు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. దీనికి సంబంధించిన ధృవపత్రాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్కు అందజేశారు. 45 రోజుల పాటు మహాకుంభమేళాలో సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, సహాయ సిబ్బందిని ఆయన అభినందించారు. పరిశుభ్రత, సుపరిపాలనా పరంగా మహాకుంభమేళా కొత్త ప్రమాణాలను నిర్దేశించిందని సీఎం తెలిపారు. వాటర్లో ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు తొలగించారు. ప్రైవేట్, గవర్నమెంట్ ఏజెన్సీలు కలిసి శానిటేషన్ ప్రక్రియ పూర్తి చేశాయి. సుమారు 1 కోటి లీటర్ల క్లీనింగ్ సొల్యూషన్ను ఉపయోగించారు. 1.5 లక్షల టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేశారు. ముఖ్యంగా టాయిలెట్ల శానిటైజేషన్ కోసం బెంగళూరు యూనివర్సిటీ డెవలప్ చేసిన అడ్వాన్స్డ్ ఆక్సిడేషన్ టెక్నాలజీని యూపీ ప్రభుత్వం ఉపయోగించింది. ప్రయాగ్రాజ్లోని బస్వర్ ప్లాంట్లో రోజుకు సుమారు 650 టన్నుల చెత్తను ప్రాసెస్ చేస్తున్నారు. మరోవైపు ఈ పనులకు హాజరైన కూలీలకు రోజువారీ డబ్బులు నేరుగా వారి ఖాతాలోనే సర్కార్ జమ చేయడం విశేషం.